అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు ఈ గిన్నెంత మీగడ వచ్చిందండి. పాలల్లో మీగడ తీసాను. ఈరోజు మిక్సీకి వేసి వెన్నపూస తీస్తున్నాను. చూడండి, నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటానండి. రోజు 1/2 లీటర్ పాలు తీసుకోగా 1 నెల అయింది. 1 నెలకు ఇంత వెన్నపూస వచ్చింది. చూడండి, గేదె పాలండి, ఆవు పాలు కాదు, గేదె పాలు. మనము 1/2 లీటర్ పాలకే 1 నెలకు 1/4 కిలో వెన్నపూస వస్తుంది. మనము నెయ్యి కొనవలసిన అవసరం ఉండదు. చూడండి, అర్ధ లీటర్ పాలకే 1/4 కేజీ వెన్నపూస వచ్చింది. పాల వల్ల మనకు ఎంత ఆదాయమో చూడండి. పాలు కాస్తాము, మీగడ తీస్తాము. అలాగే మీగడ తీసి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. ఆ తర్వాత 1 నెలకు వచ్చే మీగడను మనము ఇలా వెన్నపూస తీస్తాము. ఈ వెన్నపూస మనము కాచి నెయ్యిలాగా తయారు చేసుకుంటాము. ఈ హైదరాబాదులో నేను అనుకున్నాను, గేదె పాలు పోసేవాళ్ళు దొరకరేమో అనుకున్నాను. నేను అనుకున్నట్టు దొరికారు గేదె పాలు పోసేవాళ్ళు. అలాగే ఇది నేను వెన్నపూస తీయడం 3వసారి అండి. ఇంకా మనము ఈ పాలను ఈ మీగడ తీసి ఈ వెన్నపూస తీసిన మజ్జిగను మనం తాగొచ్చు. వద్దనుకుంటే మొక్కలకు 3 రోజులు పులసబెట్టి మొక్కలకి ఇచ్చినా కూడా సరిపోతుంది. గేదె పాల వల్ల కానీ ఆవు పాల వల్ల కానీ మనకు చాలా ఆదాయం అండి. చూడండి, నెయ్యి కొనే అవసరం మనకు రాదు. ఇది 1/4 కేజీ వెన్నపూస. ఖచ్చితంగా ఇది 1/4 కేజీ వెన్నపూస ఉంటుంది. ఈ 1/4 కేజీ వెన్నపూస మనకు రోజు తినేదానికి నెయ్యి అయినా సరిపోతుంది. కాచినప్పుడు అది మనకు టిఫిన్లోకి తినచ్చు, దోశలో వేసుకొని తినచ్చు నెయ్యిని. అలాగే పచ్చళ్ళు చేసుకున్నప్పుడు తినచ్చు. ఈ నెయ్యి అన్ని విధాలా మనకు పనికొస్తుందండి. చూడండి, వెన్న తీసాను. నాకైతే ఇలా చేస్తున్నప్పుడంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి, వెన్నపూస. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బై అండి.